బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడమంటే ఈ కాలంలో అది నిజంగా సెలబ్రేషన్ లాంటిదే. ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు కూడా 4-5 వారాల తర్వాత థియేటర్ల నుంచి దిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు 50వ రోజు మైలురాయిని చేరుకోవడమంటే అది కేవలం ఒక హిట్ కాదు, ఒక లాంగ్ రన్ సెన్సేషన్ అని చెప్పాలి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి ఓపెనింగ్ సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామాగా నిలిచింది. మొదటి వారం భారీ కలెక్షన్స్ రాబట్టి చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసింది. అక్కడి నుంచి మెల్లగా కానీ స్టెడీగా లాంగ్ రన్ కొనసాగింది. 49 రోజుల వరకు ట్రేడ్ లెక్కల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184.3 కోట్ల రేంజ్లో ఉన్నట్టు సమాచారం. గ్రాస్ పరంగా ఇది 309.5 కోట్లకు దగ్గరగా ఉంది. ఇప్పుడు 50వ రోజు పరిస్థితి చూస్తే చాలా చోట్ల రన్ ముగిసినా కొన్ని మేజర్ సెంటర్లలో స్పెషల్ షోలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 50వ రోజు మైలురాయి సందర్భంగా కొన్ని థియేటర్లలో సెలబ్రేటరీ షోలు కూడా పెట్టారు. 50వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ సెలబ్రేషన్ ఎఫెక్ట్ వల్ల సుమారు 5 నుండి 7 లక్షల రేంజ్లో షేర్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ పరంగా ఇది 10 నుండి 15 లక్షల మధ్య ఉండొచ్చు. దాంతో 50 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 184.8 కోట్లకు చేరే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా 310 కోట్ల మార్కును టచ్ చేసే రేంజ్లో ఉంది. ఇది ఒక రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా పెద్ద అచీవ్మెంట్. భారీ యాక్షన్, విజువల్ స్పెక్టికల్ లేకపోయినా కేవలం కథ మరియు ఎమోషనల్ కనెక్ట్తో ఈ రేంజ్ లాంగ్ రన్ సాధించడం విశేషం. ఏరియా వారీగా చూస్తే నైజాం ఈ ఏరియాలో సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొత్తం రన్లో 47.5 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు డబుల్ ప్రాఫిట్ అందించింది. 50 రోజులు పూర్తి చేసిన ప్రధాన సెంటర్లలో నైజాం ముందుంది. సీడెడ్ 23 కోట్లకు పైగా షేర్ సాధించి మంచి లాభాలు అందించింది. మొదటి 3 వారాల్లోనే సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఆంధ్ర ప్రాంతాలు ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, యుఏ కలిపి సుమారు 80 కోట్లకు పైగా షేర్ అందించాయి. ముఖ్యంగా గుంటూరు మరియు ఈస్ట్ ఏరియాల్లో స్టెడీ హోల్డ్ కనిపించింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి వారం భారీ ఓపెనింగ్స్ వల్ల మంచి రికవరీ సాధించింది. ఓవర్సీస్ మొదటి వీకెండ్కే బ్రేక్ ఈవెన్ దాటేసి మొత్తం రన్లో 19.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ పరంగా 43 కోట్ల మార్కును దాటింది. మొత్తం బిజినెస్ సుమారు 122 కోట్ల రేంజ్లో జరిగినట్టు ట్రేడ్ సమాచారం. ఇప్పుడు 184.8 కోట్లకు చేరిన షేర్ అంటే దాదాపు 62 కోట్లకు పైగా ప్రాఫిట్. ఇది నిజంగా మెగాస్టార్ కెరియర్లో ఒక సెన్సేషనల్ కంబ్యాక్ రిజల్ట్. భోలాశంకర్ తర్వాత మెగాస్టార్ మార్కెట్పై వచ్చిన సందేహాలకు ఈ సినిమా బలమైన సమాధానం ఇచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేయడం, కంటెంట్ మీద నమ్మకం పెట్టుకోవడం ఈ సక్సెస్కు ప్రధాన కారణాలు. 50వ రోజు కూడా కలెక్షన్స్ నమోదు చేయడమంటే ఇది కేవలం ఓపెనింగ్ సినిమా కాదు, నిజమైన లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా కొద్ది చోట్ల థియేటర్లలో రన్ కొనసాగడం అరుదైన విషయం. ఇప్పటికీ జనవరి నెలకుగాను టాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ రికార్డులలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు 50 రోజుల మైలురాయి సందర్భంగా మరింత ప్రత్యేక స్థానం సంపాదించింది. భవిష్యత్తులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఇదొక బెంచ్ మార్క్గా నిలుస్తుంది. ఫైనల్ రన్ ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ షేర్ 185 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గ్రాస్ పరంగా 310 కోట్ల మార్కును టచ్ చేసే రేంజ్లో ఉందని ట్రేడ్ అంచనా. మొత్తం మీద మన శంకరవరప్రసాద్ గారు 50వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడి మెగాస్టార్ స్టామినా మరోసారి నిరూపించింది. ఓపెనింగ్స్ మాత్రమే కాదు, హోల్డ్ ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపించింది. 50 రోజుల మైలురాయి ఈ సినిమాను టాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేక లాంగ్ రన్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టింది.